నేనెందుకు సారీ చెప్పాలి కృష్ణ? వాస్తవానికి నీ ఎక్కిళ్ళు ఆపినందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు నువ్వు నాకు సారీ చెప్పు. అయితే నీకు నా ముద్దు నచ్చలేదన్నమాట, అంతే కదా? అవును, అంతే. అయితే ఒక పని చేయి కృష్ణ, నా ముద్దు నాకు తిరిగిచ్చేయి. నా బాకీ నాకు ఇప్పుడే ఇక్కడే ఇచ్చే ఇచ్చే కృష్ణ. ఏంటి నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నన్నేదో చేయాలని చూస్తున్నావు. నేనేం చేయట్లేదు కృష్ణ, నువ్వే నా ముద్దు వద్దు అంటున్నావు కదా. పైగా నా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు కదా. నా ముద్దు నీకు ఇష్టం లేనప్పుడు నా ముద్దు నాకు తిరిగిచ్చేయడంలో నీకేంటి ఇబ్బంది? రా, ముద్దు పెట్టు. ముద్దు లేదు, ఏమీ లేదు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. హలో బాస్, నా ముద్దు బాకీ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా తీర్చాలి. కార్తిక, అయ్యో ఎలా అయిపోయావో చూడు. ఒక్కటంటే ఒక్కరోజు, ఆ ఒక్క రోజులోనే నువ్వు మనిషివే మారిపోయావు. అరే చూడు, మొహం అంతా పీక్కుపోయింది, ఒళ్ళంతా రక్తమే లేనట్టు తెల్లబడిపోయింది. ఇదిగో నీకోసం బూస్ట్ తెచ్చాను, కాస్త తాగమ్మా. అయ్యో మమ్మీ, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మమ్మీ. ఎవరో నన్ను 10 కర్రలతో కొట్టి పడేసినట్టు ఉంది మమ్మీ. దీనంతటికి కారణం ఆ రాణమేనమ్మా. ఉన్న చోట కుదురుగా ఉండదు కదా. ఇంట్లో ఎప్పుడూ లేనిపోని పావు కథలు చెప్పడం, గరుడ యంత్రాలని, రక్షారేఖలని, అదే మీరేదో పావు పుట్టలు కూల్చేశారు అంటుంది. నీలో ఏదో కాలసర్పం ఉందని, నీలో పాము విషం ఉందని, ఆ విషయం ఎలాగైనా బయటికి తీయాలని, అమ్మో లేనిపోనివన్నీ చెప్పి అందరినీ భయపెట్టి ఏవేవో పూజలు చేసింది. అప్పటికీ నేను వద్దు, ఇవన్నీ వద్దు అని చెప్తూనే ఉన్నా. ఏదో మన అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఉందని ఇక్కడ కాకపోతే ఫారెన్ అయినా తీసుకెళ్ళి బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్నా. కానీ నా మాట ఎవ్వరూ వినలేదు. నీ బాడీలో ఉన్న విషాన్ని తీయాలన్న నెపంతో నిన్ను కూర్చోపెట్టి పసుపు, కుంకుమ, విభూతి, అమ్మో ఇలాంటివేవేవో చల్లి నీ ఒంటిని, నీ మనసుని రణం చేసి పడేసిందమ్మా. పైగా తనేదో నీకు పెద్ద మేలు చేస్తున్నట్టు నటించి నిన్ను బంధించి ఇంత పనిచేసింది. నాకు కూడా కొంచెం కొంచెం గుర్తుంది మమ్మీ. ఆవిడ తన తల మీద కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. అమ్మో అదేనమ్మా ఆవిడ పెద్ద డ్రామా. మనందరి సింపతి కోసం లేనిపోని పర్ఫార్మెన్స్ చేసింది. అసలు వాస్తవానికి ఆ కొబ్బరికాయలు నీ కన్న తల్లిగా నేను కదా తల మీద కొట్టించుకోవాలి. అరే నాకు పావులంటే భయం అన్నానో లేదో, ఇన్నాళ్ళు నన్ను తల్లిగా భావించారు, వాళ్ల తల్లిగా నేనే సంకల్పం తీసుకుని కొబ్బరికాయలు తల మీద కొట్టించుకుంటానని ముందుకొచ్చేసింది. ఇదంతా డ్రామా కాకపోతే ఇంకేంటమ్మా?
ఆ పూజలో నీ బాడీ నుంచి బ్లడ్ వస్తుంటే అమ్మో చూస్తున్న నా ప్రాణం పోయింది తెలుసా. నీ పరిస్థితి చూసి ఈ కన్నపేగు విలవిల్లాడిపోయింది తెలుసా. అందుకే రాత్రంతా నీ పక్కనే కూర్చొని ఒక్క క్షణం కూడా అలా కన్ను మూసి కునుకు తీయలేదు. చూడు నిద్ర లేక కళ్ళలా ఎర్రబడ్డాయో. తాగు తాగు. ఏదేమైనా మా మమ్మీ మమ్మీనే. నేను నీ కడుపున పుట్టాను కాబట్టే నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మమ్మీ. ఆ రానమ్మ ఎన్ని సింపతి డ్రామాలాడినా నేను తనని అమ్మగా ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఇక మీదట కూడా చెయ్యను. ఏదో ఇంట్లో వాళ్ళ కోసం అలా నటించానే తప్ప తనని ఎప్పుడూ అమ్మగా చూడలేదు. నువ్వే మా నిజమైన అమ్మవి మమ్మీ. పిచ్చిదానా, నీలో నుంచి టోటల్గా విషం తీసేసినంత మాత్రాన నేను తిరిగి విషాన్ని ఎక్కించలేనా? రాణమ్మకి తెలీదు పాము విషం కంటే మనిషి మాటల విషం చాలా ప్రమాదకరమైందని. ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదురా. పట్టుకుంట్రా. వాళ్ళ అక్కడికే ఫోన్ చేస్తుంది అనుకుంటా. ముందు ఫోన్ లాక్కుంట్రా. పరిగెత్తండి. ఎవర్రా మీరు? నన్నెందుకు పట్టుకున్నారు? మా అక్క కానీ తెలిసిందంటే మిమ్మల్ని చంపేస్తుంది. ముందు తెలియాలి కదా. వెహికల్ తీసుకురారా. రే వాళ్ళ అక్కరా? మనల్ని చూసిందంటే ఇది చెప్పినట్టు ప్రాణాలతో వద్దు. ముందు దీన్ని నోరు తెరవనివ్వకూడదు. రా కావేరి, కూర్చో. ఏదైనా పని మీద వచ్చా? కళ్యాణ్, మా అక్క మీద ఏమైనా కేసు ఫైల్ అయిందా? మీ అక్క గురించి నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు కావేరి. నిజంగానా కళ్యాణ్? లుక్ కావేరి, లాజికల్గా ఆలోచిస్తే మొదటిసారి మీ అక్క చంపింది సూరి అనే ఒక రేపిస్ట్ని. వాడు గనక ఆ రోజు చావకుండా మా చేతికి చిక్కినా వాడు చేసిన దారుణానికి
కోర్టు ఖచ్చితంగా ఉరిశిక్ష వేసేది. అలాంటి వాళ్ళు సమాజానికి క్యాన్సర్తో సమానం. అందువల్ల వాడి చావుని కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక రెండోసారి అటాక్ చేసినప్పుడు ఆ పాండు కళ్ళుపోయాయి. రాణమ్మ మేడంకి ఆ విషయం తెలిసి వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్లో వాడికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దాంతో వాడికి తిరిగి చూపొచ్చేసింది. కాబట్టి ఆ కేసు నుంచి కూడా లీగల్గా పెద్ద ఇష్యూ అవ్వలేదు. ఇకపోతే మూడోది, మూడోసారి ఏకంగా నా మీద అటాక్ చేసి చంపైపోయింది. కానీ లాస్ట్ మినిట్లో రాణమ్మ మేడం దేవతలా వచ్చి నన్ను సేవ్ చేయడం వల్ల జస్ట్ ప్రాణాలతో మిస్ అయ్యాను. నీ ముందులా ఉన్నాను. ఈ నేరాలేవి కార్తీక్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అదే విషయం గురించి నేను రాణమ్మ మేడం డిపార్ట్మెంట్ హై అఫీషియల్స్తో కూడా మాట్లాడాను. పైగా ఈ 3 కేసులకి సంబంధించిన కేస్ డైరీని స్వయంగా నేనే డీల్ చేశాను కాబట్టి ఆ ఫైల్స్ అన్నీ ప్రస్తుతానికి క్లోజ్ చేయించాను. సో ప్రస్తుతానికి చట్టపరంగా మీ అక్క సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. ఈ విషయం కనుక్కుందామనే ఇక్కడికొచ్చాను. నా మనసులో పెద్ద భారాన్ని దించేశావు. థ్యాంక్ యూ. నో కావేరి, ఈ విషయంలో నువ్వు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది రాణమ్మ మేడంకి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు రాణమ్మ మేడమే గనక లేకపోయి ఉంటే ఇటు చట్టం చేతిలోనూ అటు తన ప్రవర్తనతోనూ ఈ పాటికి కార్తీక నరకం చూసేది. నేనైనా కార్తీక్ అయినా రాణమ్మ మేడం పడ్డ తాపత్రయం, ఆవిడ పడ్డ కష్టం వల్లే ఇవాళ బ్రతుకున్నాం. అవును కళ్యాణ్, ఒక్క ఈ విషయంలోనే కాదు, అసలు ఈరోజు మేమంతా ఇలా ఉన్నామంటే దానికి కారణం మా అమ్మే. మా జీవితాలకి సంబంధించి చాలా విషయాల్లో ఆ రానమ్మకి మేమంతా ఎప్పటికీ తీర్చుకోలేని రుణపడున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మా కుటుంబ రక్షణ కోసం ఆ దేవుడు పంపిన రక్షకురాలు ఆ రానమ్మ. సరే కళ్యాణ్, నేనిక బయలుదేరతాను. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా, ఏకాంతమే ఎన్నాళ్ళట కొన్నాళ్లలో దరి చేరనా, నీ గుండెలో నా చోటుని ఇన్నాళ్ళుగా వెతికానుగా, నీ పేరులో నా పేరుని కలిపేయనా. అలా చూస్తావండి జయంత్? చేతిలో ఆ పువ్వేంటి సార్? అదేం లేదు, నీకు నువ్వేదేదో ఊహించుకోకు. కావేరి జడలో నుంచి ఈ పువ్వు అలా జారి కింద పడింది. నలిగిపోతుందేమోనని తీశాను అంతే. నువ్వు ఇక్కడే ఉండు, నేనే స్వయంగా వెళ్ళి కావేరికి పువ్వు ఇచ్చేసి వస్తాను. రెడ్ హ్యాండెడ్గా భలే దొరికిపోయారు సార్. హలో, చెప్పండి. పుష్పాన్ని కిడ్నాప్ చేశాం. అంటే మీరనేది? నా ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పాను కదా మేడం. 5 కోట్లు. వ్యవహారం మీ చేతిలో నుంచి చేజారిపోకముందే నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చేసినా రేపు ఉదయంలోగా చేయాలి. నేను ఒక అకౌంట్ నంబర్ పంపిస్తాను. నేను చెప్పిన 5 కోట్ల రూపాయల్ని ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పటికిప్పుడు 5 కోట్లంటే? కంపెనీయే మీ పేరు మీద ఉంది, ఇంకా ఆలోచిస్తారేంటి మేడం? ఈ విషయంలో 5 కోట్ల గురించి ఆలోచించి ఏ మాత్రం ఆలస్యం చేసినా అది మీకే మంచిది కాదు. ఇంకా మీ ఇష్టం మేడం. కావేరి, ఒక్క నిమిషం. ఏంటి కళ్యాణ్, ఏమైంది? ఇదిగో ఈ పువ్వు నీ తల్లో నుంచి జారి నా టేబుల్ మీద పడిపోయింది. ఇది ఇవ్వడానికే వచ్చాను. అయ్యో, గమనించలేదు. ఇలా ఇవ్వు. ఆ చేతికిస్తే మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందేమో. అటు తిరుగు, నేనే తల్లో పెడతాను.
కళ్యాణ్, ఆ, ఆ పువ్విలా ఇవ్వు. కళ్యాణ్, బాయ్. కావేరి హ్మ్? ఎలా వెళ్తున్నావు? క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను, ఇంకా బుక్ అవ్వలేదు. ఇంటికే కదా, నన్ను డ్రాప్ చేయమంటావా? నాకు ఎలాగో అటువైపు పని ఉంది, అందుకే అడుగుతున్నాను. ఒక్క నిమిషం. కావేరి, లేదు, నేను తీసుకొస్తాను. మీరు అడిగిన డబ్బులు నేనే స్వయంగా తీసుకొస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పుష్ప క్షేమంగా ఉండాలి. తన మీద ఏ చిన్న గీత పడినా మీలో ఒక్కరిని కూడా వదలను. జాగ్రత్త. నేను ఇప్పుడే మీరు అడిగిన డబ్బుతో బయలుదేరుతాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం జరిగింది మేడం? ఏదో కంగారులో ఉన్నట్టున్నారు. మన పుష్పను ఎవరో కిడ్నాప్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఎలా మేడం? ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. సుబ్రహ్మణ్యం గారు, మేడం, కంపెనీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 5 కోట్ల? కానీ మేడం, దాని గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను. టైం లేదు, పుష్ప నేను కాపాడుకోవాలి. వస్తాను. ఇప్పుడు ఈ విషయం చిత్రావతి మేడంకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? నిజం చెప్పు, నీకు అటువైపు పనుండే వస్తున్నావా? అబద్ధం చెప్పాను, నాకటు పనేమీ లేదు. ఇందాక నువ్వు ఫైల్స్ ముందేసుకుని కూర్చునుంటే స్టేషన్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అనుకున్నాను. నన్ను డ్రాప్ చేయడమేనా తమరి డ్యూటీ? ఇది కూడా నా డ్యూటీనే కావేరి. ఒక పోలీస్ ఆఫీసర్గా సమాజంలో ఒంటరిగా వెళ్తున్న ఒక అమాయకమైన అమ్మాయిని చాలా జాగ్రత్తగా, సేఫ్గా తన లొకేషన్లో డ్రాప్ చేయడం కూడా చట్ట ప్రకారం పోలీస్ డ్యూటీనే. కాకపోతే ఆ ఒంటరి అమ్మాయి నువ్వైనప్పుడు ఆ డ్యూటీ నాకు బాధ్యత కంటే ఎక్కువ ఇష్టంగా మారింది, అంతే. హా? ఏంటి? ఏం లేదులే. దొంగ మొహంది, వినపడి కూడా వినపడినట్టు ఎలా నటిస్తుందో చూడు. నటనలో మీ తర్వాతే సార్ ఎవ్వరైనా. స్టేషన్లో ఉన్న వర్క్ వదిలేసి నన్ను సేఫ్గా డ్రాప్ చేయడమే మీ డ్యూటీ అని బాగానే కవర్ చేసుకున్నారు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. కృష్ణ, నువ్వు చేస్తుంది అస్సలు బాలేదు. నేనేం చేశాను? చూడలేదు. నువ్వు అలా నా నడుముని పదే పదే దొంగ చూపుతూ చూడడం నాకు నచ్చలేదు. నేనేం చూడలేదు. నువ్వెక్కువగా ఊహించుకుని ఓవర్ యాక్షన్ చేయకు. ఏదో నీ ఒక్కదానికే నడుమున్నట్టు, దాని మీద పుట్టుమచ్చున్నట్టు పెద్ద ఎక్కువ చేయకు. చూసావా? నువ్వు చూసావు కాబట్టే కదా నా నడుము మీద పుట్టుమచ్చ ఉందని చెప్తున్నావు. నువ్వు ఖచ్చితంగా చూసావు. నేనేం చూడలేదు. అబద్ధం చెప్పదు కృష్ణ, నువ్వు చూసావు. లేదంటున్నాను కదా, నేను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. అవును, చూశాను. అయితే ఏంటి? చూసావా? ఎందుకు చూసావు? అలా నా నడుము చూడడానికి నీకేం హక్కుంది? ఏంటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి, నేను చూస్తే తప్పేంటి? ఓహో, ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ భార్యనని? సరే, నేను నీ భార్యనే కదా,
నువ్వు చూసింది నా నడుం మీద పుట్టుమచ్చనే కదా, అయితే అక్కడ ఒక ముద్దు పెట్టు. ఏ నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నన్ను టెంప్ట్ చేసి నువ్వు అనుకున్నది సాధించాలనుకోకు. నేను చాలా నిగ్రహ శక్తి ఉన్నవాణ్ణి. దేనికి లొంగను, దేనికి లొంగను, దేనికి లొంగను, దేనికి లొంగను. నీ నిగ్రహ శక్తి, నీ పంతాలు ఎంతవరకు ఉంటాయో నేను చూస్తాను. చిచి చిచి చిచి, నేను టెంప్ట్ అయిపోతున్నానే. నో టెంప్టింగ్, నో నో. ఆ 5 కోట్లని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ రానమ్మా? అసలు ఏం చేశావు? ఖర్చు పెట్టాను. ఈవెన్ వెంటనే అరెస్ట్ చేసి లోపలేసి 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే ఆ డబ్బంతా ఎక్కడ దాచిందో ఆ నిజం బయటికి లాగండి.